హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు యొక్క నామములో మరొకసారి వందనము తెలియజేస్తున్నాను. అలానే యాకోబయ్య గారికి, అమ్మగారి కుటుంబానికి, అలా దైవజనులందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు యొక్క నామములో మరొకసారి వందనము తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రభు మనం ప్రేమించి ఈ యొక్క 3 దినములు దేవునితో సహవాసం చేసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన సమయం బట్టి మరొకసారి ప్రభుకు స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వినడానికి మన మనసు నిలుపుకోవాలి. ఇంతవరకు దైవజనులు మంచి సాక్ష్యం చెప్పారు. కానీ దేవుని యొక్క మాటలు విని మన బలపరచబడవలసిన రోజుల్లో ఉన్నాం. ఇవన్నీ కడవరి కాలంలో జీవిస్తున్న దినాలు. మన జీవితంలో వాక్యము మన జీవితంలో ఒక వెలుగులో తీసుకొస్తుంది. ఆ వాక్యమే మన జీవితం బ్రతికింప చేస్తుందన్న విషయాన్ని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము చదువుకుందాం. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకునే సమయంలో చాలా విషయాలు ఉన్నాయి. మరొకసారి ప్రభు చిత్తమైతే మరొకసారి ముందు సాగిపోతే సమయంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకునే సమయంలో క్షమించమ్మా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అతను నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించాడు. మనకు తెలుసు ఆయన జననము, మరణము, ఆయన శిలువ మరణము సమస్త విషయంలో యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించిన మాట. వాస్తవానికి ఆ మాట చాలాసార్లు మనం చదువుకునే విషయాలే, కానీ అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటేనో అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతను అంటే ఎవరండి చెప్తారా? అతని యేసుక్రీస్తు నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూడండి, తండ్రి తన కుమారుని నల్లగొట్టడానికి ఆయన ఇష్టపడుతుండు. ఉదాహరణ, మనకి చిన్న పిల్లలను కాస్త కష్టపడటానికి ఇష్టపడము, కానీ యేసుక్రీస్తు వారు తన తండ్రి విషయం జ్ఞాపకం చేసుకెళ్ళిపోయారా, తన కుమారుని నల్లగొట్టడానికి ఇష్టపడుతుండు. ఈ దినం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉదయకాల దేవుని చెప్పారు, నాకు రాత్రి మధ్యాహ్నం నుంచే నల్లగొట్టుట ఇక్కడ కూర్చొని చెప్పారు. రాత్రి మధ్యాహ్నం చెప్పుకుంటూ వచ్చాడు. రాత్రి వాక్య సిద్ధపరుచుకున్నాను. అయితే దైవజనం చెప్పిన ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే అచ్చము దంచిన ఒలివ నూనె దేవుని తీసుకొని రావాలి అంటే ఈ దినం ప్రభుత్వము జ్ఞాపకం చేసుకొని మన నల్లగొట్టబడట్లేదు, మనకేమి శ్రమ లేదు, ఏమి కష్టం లేదు. ఈ దినం ప్రభుత్వము జ్ఞాపకం చేసుకెళ్ళిపోయారా, చప్పట్లు కొట్టి ప్రభువు స్థిరించడానికి చేతులు రావట్లేదు, దేవుని నామం మహిమపరచడానికి మన చేతులు రావట్లేదు. ఈ దినం ప్రభుత్వము జ్ఞాపకం చేసుకొని క్రైస్తవ జీవితం గురించి మాట్లాడారు. సుఖమైన భక్తి ఏంది? ఈ దినం కష్టపడడానికి ఇష్టపడలేదు. పూర్వీకులు ఎలా ఉపవాసం చేసినా ఘనమైన ఉపవాసం చేశారు. 3 దినాలు, వారం రోజులు, 10 రోజులు. ఈ దినం ఒకరు ఉపవాసం చేసరికి షుగర్ అండి, మాకు కష్టం అండి, చేయలేకపోతున్నాం, పాస్టర్ గారు ఈ సంస్కార కార్యం తీసుకుంటామండి అంటే సేవకంతో ఏం చేసి వెళ్ళిపోయారా, మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు తండ్రి జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోయారా, తన కుమారుని నల్లగొట్టుచున్నాడు. ఈ దినం ప్రభుత్వము జ్ఞాపకం చేసుకెళ్ళిపోయారా, ఏ వ్యక్తి అయినా నల్లగొట్టబడకపోతే, ఏ వ్యక్తి అయినా నల్లగొట్టబడకపోతే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రామని మరొకసారి ప్రభు జ్ఞాపకము చేయించు ఉన్నారు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ప్రభుత్వము జ్ఞాపకం చేసుకెళ్ళిపోయారా, తన తండ్రి కుమారుడు నల్లగొట్టడానికి ఇష్టపడుతున్నప్పుడు ఈ దినం వాక్యం విన్న దేవుని బిడ్డలారా, దైవజనులు తన వాక్యము చేత మిమ్మల్ని హెచ్చరించినప్పుడు, మిమ్మల్ని గద్దించినప్పుడు మీరేం చేస్తారు? సరుగుతుంటారు చాలాసార్లు. ఇంతసేపు వాక్యం చెప్తారా, ఇంతసేపు సాక్ష్యం చెప్తారా, ఇంతసేపు మాట్లాడతారా, మా గురించి ఆలోచించరా? పాస్టర్ గారి చేతులు మౌతు పడితే పాస్టర్ గారు విడిచిపెట్టడం చాలా మంది బాధపడతారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి మనుషుడు కాదు, దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనులు మాట్లాడుతున్న మాట. ఎందుకంటే ఈ కడవరి కాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడడానికి ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి తన వాక్కు చేత నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు మనము సరెండర్ అవ్వాలి. కానీ సరెండర్గా మనం ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు దేవుడు గద్దించినా ఈ చెవితో వింటాం, ఈ చెవితో విడిచిపెడతాం.
చాలామంది అంటే 2 చెవులు ఎందుకు ఇచ్చారంట? వచ్చేడు వినటానికి, వచ్చేడు విడిపించబెట్టడానికి. అలా కాదండి. ఇందాక దేవుని మధ్యాహ్నం చెప్పారు, ఇప్పుడు కూడా ఆయన దంచబడుతుంది. యాకోబు పాస్టర్ గారు ఇంత స్థాయికి వచ్చి కూడా దంచబడుతున్నాడు. ఇది నా వాక్యం ఉంటుంది. దేవుని బిడ్డారా, ఎవరి స్థాయి వారికి ఉంటుంది. విశ్వాస స్థాయి విశ్వాసం ఉంటుంది, సేవకుని స్థాయి సేవకునికి ఉంటుంది. కానీ మనం నలగొట్టబడుచు ఉండాలి. పరిశుద్ధులు జ్ఞాపకం చేసుకుంటే దేవునికి వాక్యం చదువుకుందాం. ఈ యొక్క శ్రమలో కొరింథీ రాసిన పత్రికలో చదువుకునే శ్రమలో 12వ అధ్యాయము, 3 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 3 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదువుకునే శ్రమలో గాలి కొట్టినట్లు నేను పోటాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరము నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. పౌలు ఒక అంతర్జాతీయ ప్రసంగికులు, కానీ తన శరీరం నలగొట్టుకుంటున్నాడు. మనకందరికి తెలుసు, రోమరాసిన పత్రికలో నా అంతరంగ పురుషుని బట్టి వేరొకని నాలో పని చేయొచ్చినట్లు నాకు కనబడుతుంది. అయ్యో ఎంత దౌర్భాగ్యాన్ని, ఇట్టి మరణంని నన్ను ఎవడు విడిపించగలడని పౌలు ఏడుస్తున్నాడు. ఒక మాట మీరు అడుగుతాను, ఎప్పుడు మీరు ఏడ్చారు మీ పాప విషయంలో? పౌలు ఏడుస్తుండు, ఒక దైవజనుడిగా ఏడుస్తున్నాడు. తన శరీరం ఏంటో తెలుసు, తన స్థితి ఏమో తెలుసు. ఈ దినం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుంటారా? నీ శరీరాన్ని నల్లగొట్టుకొచ్చున్నావా? అక్షరార్థం జ్ఞాపకం చేసుకుంటే ఓ సొత్తు తీసుకుని శరీరం నల్లగొట్టుకోవడం కాదు. ఈ దినం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకెళ్ళిపోరా, మన జీవితంలో వాక్యం విన్న తర్వాత జ్ఞాపకం చేసుకొని ఉపవాసము చేత మన పాపము క్షమించేంత వరకు, క్రీస్తు యేసు రక్తము చేత కడగబడేంత వరకు ప్రభుత్వముకొని మనం ప్రార్థించాలి. అయ్యా నా పాపాలు క్షమించు ప్రభా అని చిన్న మాట చెప్పి ముగించి ప్రార్థన ముగిస్తాం. కానీ ఈ దినం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని నీ శరీరం నల్లగొట్టుకొచ్చున్నావా? చాలామంది విశ్వాసులు వాక్యం ఉండడానికంటే ఫ్యాన్ కింద కూర్చొని మంచిగా అంటారు, ఎందుకంటే నిద్రపోవచ్చని. ఈ దినం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుంటారా, ఈ శరీరాన్ని సుఖపెడుతున్నారు. ఈ శరీరము మంచిదంటే నాకు ఏమీ లేదు. ఈ దినం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుంటారా, మంచిదంటే ఏమీ లేదు. కానీ దీంట్లో గ్రహించవలసింది చెప్పారా, పౌలే తన శరీరం నల్లగొట్టుకొచ్చినప్పుడు సేవకులు మేము ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి? సేవకులు మాకు 2 తీర్పు ఉన్నాయి. సేవకులు చెప్తే బాపడవకండి. సేవకు 2 తీర్పు ఉన్నాయి, విశ్వాసకు తీర్పు ఉంది. మా ప్రవర్తన సరిగా లేకపోతే, మాకు ఏ సరి లేకపోతే సంఘం పాడవుద్ది, దీనికి దేవుని లెక్క అప్పగించాలి. అంటే మాకు అప్పచెప్పిన పని విషయంలో కూడా మేము దేవుని సముఖంలో కన్నీరు కాచుకొని ప్రార్థించుకొని ప్రభాను అప్పచెప్పిన పని తిరిగి నీకు అప్పగింపాలి. కొలసి రాసిన 1వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుని తీరదప్పిరా. అయితే ప్రతి మంది సంపూర్ణ చేసి ఆయన నిలబెట్టాలని పౌలు ఆశపడుతుండు. ఏ దైవజనుడికి అప్పచెప్పాడో రేపు దేవుని ఆ దైవజనుడు అప్పగించాలి. దాని కొరకు జ్ఞాపకం చేసుకుని సేవకు నలగొట్టుకోవాలి, విశ్వాసం నలగొట్టుకోవాలి, శరీరమైన కోరిక చావాలి. ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరికి వచ్చినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని సంస్కారాలు తీసుకున్నా మన జీవితం జ్ఞాపకం చేసుకుని ఏమి నలగొట్టుకోలేము. అదే పాపము, అదే జీవితము సంవత్సరం జరుగుతుండగా పాతవి గతించి ఇదిగో క్రొత్తమైనని మనం తీసుకున్న మన జీవితం జ్ఞాపకం చేసుకుంటే బ్రతుకు మారట్లేదు, మనసు మారట్లేదు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. అందుకే ప్రభు ఈ యొక్క రాత్రి వేళ వేదన పడుతూ నీతో నాతో మాట్లాడుతున్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేయించున్నాడు. హల్లెలూయా. పాతవి గతించేవి ఇది కృతమైన. ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకు ఆయుషిస్తారండి? ఎన్ని సంవత్సరాలు దేవుడు చూస్తాడు? దేవుడు ఎంతకాలం దేవుడు చూస్తాడు? ఎన్ని సంవత్సరం మన జీవితం? ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చో తెలిసిన, ఈ సంవత్సరం మారుతుంది దేవుడు ఇచ్చాడు. మరి ఈ సంవత్సరాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టుకుంటూ చూసుకో. నీ సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. దేవుని సన్నిధికి వెళ్ళు, ప్రార్థించుకో. ఇదేనా అంతా యూట్యూబ్ పరిచయం అయిపోయింది, ఇది జూమ్ పరిచయం అయిపోయింది. ఇది నా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా పరలోక ఇవ్వజలరు. నేను ఖచ్చితంగా చెప్తాను, దేవుని సన్నిధికి వెళ్తేనే, దైవజనులు చెప్పే మార్గం నడుస్తేనే నేను చెప్తా ఖచ్చితంగా 100% నువ్వు పరలోకంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దైవజనులు మాట చెప్పారు మధ్యాహ్న కాలము, దేవుని యొక్క మందిరంలో మనమేమన్నా ఒలివ చెట్టు వలె, పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి మనం. అంటే అక్షరార్థంగా రాయబడింది, కానీ ఆత్మ సంబంధంగా మనం పచ్చదనంగా ఉన్నామా, ఎండిపోయామా? ఎండిపోయాము. ఒకసారి ఆలోచించుకోండి. వాక్యం చెప్తాను, నేను బోధించుకుంటున్నాను. నీ బోధించుకుంటున్నావా? వాక్యం బోధించడం వెరీ ఈజీ, కానీ నేను బోధించుకుంటున్నా. అయ్యా నేను ఏ స్థితిలో నాకు కనపడుతుందని. మరి మీ స్థితి కనపడుతుందా? తండ్రి తన కుమారుని నలగొట్టుచున్నాడు.
ఇది నేను ప్రభుత్వం జ్ఞాపకం చేసుకెళ్ళిపోయారా మన ప్రతిరోజు నల్లగొట్టబడుచుండాలి. ఈ భూమి మీద పేరా మన శరీరాన్ని ఎంత నల్లగొడతామో, ఎన్ని శరీర కొరకు చంపగలుగుతామో, ఎంత పాపాన్ని చంపగలుగుతామో తప్పక ఆయన మహిమ స్థితిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడాలట. ఈ శరీరము ఎవరైనా, ఈ శరీరం కనబడుతుంది కదా, ఈ శరీరం ఎవరైనా, ఈ శరీరం పేర ఈ దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడిన పేర ఈ శరీరంలో ఈ లోక సంబంధమైన పాపము ఏది మన జీవితంలో ఉండకున్నట్లయితే తప్పక ఈ శరీరం పేర దీన శరీరము మహిమక శరీరంగా మార్చబడుతున్న విషయాన్ని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి ఎప్పుడు సంపాదించుకుంటాము? దినదినం పౌలు నలగొట్టుకొంచున్నాడే, తన శరీరం చూసుకుంటున్నాడు తన జీవితంలో. ఈ దినం దేవుని సన్నిధికి వస్తున్న వాక్యం ఉంటున్నాం. ఇన్ని సంవత్సరాలు గతించిన సంవత్సరం 2024 సంవత్సరం పరిశుద్ధులు మీకు ఎన్నో వాక్యం చెప్పారు. మరి ఆ వాక్యము ఎన్ని మీరు దేవుళ్ళు ఉంచుకున్నారండి? ఎంత ఉంచుకున్నారు మీరు దేవుల్లో? మీ జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోండి. ప్రభా, ఈ సంవత్సరం నాకు ఇచ్చావు, నేనేం చేయాలి ప్రభు సముఖంలో? నా ఆత్మీయ జీవితంలో కుటుంబ పరిస్థితిని బట్టి చాలాసార్లు నేను వాక్యం చెప్పడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉండి చాలాసార్లు నైట్లో పండుకునేవని ఉదయం ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాను, నాకు అంతే ఒక్క మాట చెప్తాడు. ఆ ఒక్క మాటకు ఎక్కడ రిఫరెన్స్ ఎక్కడ చెప్తాడు దేవుడు, అంతే. నేను దీని మధ్యాహ్నం పూట సాయంకాలం కూర్చున్నా వాక్య సిద్ధపరిచి దేవుడు అన్నాడు కదా, సిద్ధపరచుకోండి అంతే. అంటే ప్రభుత్వం జ్ఞాపకం చేసుకెళ్ళిపోయారా కొన్నిసార్లు ప్రార్థించడానికి నా కుటుంబ పరిస్థితి బట్టి నేను ఒక అడుగు ముందు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. నేను అడుగుతాను, ఎందుకు ప్రభు సేవ పిలిచేసాను, పిలిచావు నన్ను పిలిచి ఒక్కసారి మాట్లాడేంటి, అసలు ఒకసారి మాట్లాడేంటి? ఈ శ్రమ ఏంది, కష్టం ఏంది, ఈ పరిస్థితి ఏంటి, అసలు సంఘం అలా ఉంది, కుటుంబం అలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది అని ప్రభు సముఖంలో ఏడ్చిదేయాలి తప్ప ఏమి చేయాలి? ఒక మాట చెప్పు. ఒకసారి దైవజనుడు దావీదు అంటారు కదా, ఆహా నాకు రెక్కలుంటే గోవాలు ఎగిరిపోతుంది కదా, నాకు కూడా అనిపించింది. ఆ పరిస్థితి మధ్య నాకు రెక్కలు ఉంటే ఎగిరిపోతుంది మంచిగా. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు ఉండవు కదా. అంటే ప్రభుత్వం జ్ఞాపకం చేసుకెళ్ళిపోయినా మన జీవితంలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, ఆరోగ్యం బాగులేకపోయినా, ఎన్ని మన జీవితం ఉన్నా పేరా మన గోల్ ఏంటో తెలిసిన మన రక్షణను కాపాడుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు కాపాడుకోవాలి. ఉదయం నిసేమా రాత్రి పడుకునే వరకు మన చూపులు, ఆలోచన, తలంపు, క్రియలు ఏ విషయం జారిపోయి చూసుకో, కడుక్కో, పరిశుద్ధపరుచుకో. రేపు మళ్ళీ ఏం చేస్తే లోకంకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ జారిపోతున్నావో సరి చేసుకున్న మనసును నువ్వు కలిగి ఉండాలని ప్రభు మాట్లాడవచ్చు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందాం. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకునే సమయంలో 2 కొరింథీ రాసిన పత్రిక 12. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధిక హెచ్చించిపోకు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధిక హెచ్చిపోకు నిమిత్తము నా నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. చూడండి, నల్లగొట్టుటకు అని చెప్పాము మాట వాస్తవానికి. అంటే నల్లగొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అంటే పౌలు పొడుస్తూనే ఉందిగా. ఒక గేదె నడవపోతే ఏం చేస్తారు? పొడుస్తారు. ఆయన జీవితం దానికంటే ఎక్కువగా పొడుస్తున్నాడు. ఎందుకు చేసేపోయారా? తనకిచ్చిన ప్రత్యక్షత చాలా ఉండండి, చాలా అద్భుతం ప్రత్యక్షత పౌలు గారికి. అవన్నీ ఒకరిని హెచ్చించి మళ్ళీ లోకంలో జారిపోతాడేమో. అందుకే సాతానుకు దూతగా పెట్టే వాళ్ళకి జ్ఞాపకం చేసుకెళ్ళిపోయారు. అప్పుడు పొడుస్తున్నప్పుడు ఏం చేసి పడిపోడు. అంటే అది భక్తులు ఎదిగారండి వాళ్ళు. పౌలు గారు ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి ఆయన జీవితం పడిపోకుండా పేరా దేవుని చేసిన పేరా ప్రొడక్షన్ ఇస్తుంది. వాస్తవానికి ఆయన నెలగొట్టుకు వెళ్ళిపోయారా సాతాను దూత కప్ప చెప్పాడు. అయినను పౌలు జ్ఞాపకం చేసుకుంటే తను తాను కాపాడుకుంటూ ఈ దినం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని వాక్యమైన దేవుని బిడ్డలారా మనం ఆ స్థాయిలో ఎదిగామా? ఆ పౌలు వలె కాస్త మీకు దర్శనం వరం వచ్చిందనుకో, అయ్యా నాకు దర్శనం వచ్చిందని సంతోషపడతారు. కొంత ప్రవచన వరం చెప్తారు, కొంతకాలం ప్రవచనం చెప్తారు, మరి కొంతకాలం ప్రవచనం చెప్పరు. దేవుడు మీకు ఇచ్చిన వరాలను ఎనుకో మంచి కొంతకాలం దేవుళ్ళలో ఉంటారు, తర్వాత కాలం మీ జీవిత వరాలు పోగొట్టుకుంటారు. కానీ పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షత సామాన్యమైన కదండి, చాలా అద్భుతమైన ప్రత్యక్షత. కానీ పౌలు తన జీవితం ప్రారంభంలో మొదలుకొని చివరి వరకు ఆ ప్రత్యక్షత ఆయన జీవితం కలిగి ఉండు. మనం కొన్నిసార్లు మంచి దర్శనం చెప్తాం, మంచి ప్రవచనం చెప్తాం, భాషకు అర్థం చెప్తాం, అన్ని బాగానే ఉంటాయి. కొంచెం కాలం పోయిన తర్వాత మనం చేసి వెళ్ళిపోయారా అవన్నీ ఎక్కడ పోతే మనకు తెలియదు. అంటే మనము ఆత్మీయస్థితిని జ్ఞాపకం చేసుకుని దేవునికి దగ్గరగా ఉండకపోవటం వల్ల, సరిగ్గా ప్రార్థన చేసుకోవటం వల్ల మన జీవితంలో ఇచ్చిన వరములు ఇవ్వచ్చు, ఫలములు ఇవ్వచ్చు మనం పోగొట్టుకుంటాం.
కానీ పౌలుకు జీవితం ఇచ్చే ప్రత్యక్షతలు అద్భుతమైనవి. ఈ దినం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని నీకు ఇచ్చిన ఫలములు, వరాలు, గత సంవత్సరం నీకు ఇచ్చిన వరాలు, ఫలాలు ఈ దినం ఉన్నాయా? పోగొట్టుకున్నావా? ప్రార్థన ఆత్మను పోగొట్టుకున్నావా? అభిషేకం పోగొట్టుకున్నావా? నేను ఒక సిఎస్ఏ బెంగళూరు పెరిగిన వాడు, వాస్తవానికి పెంతెకోస్తు అనుభవం కలిగిన వాడు కాను. వాస్తవానికి పరిశుద్ధ ఆత్మ గురించి నాకు అసలు టచ్ చేయలేదు. వాస్తవానికి బైబిల్ కాలేజీలో దేవునికి అభిషేకం పొందుకుని కృప ఇచ్చాడు. నోయసాములు గారు కదా, పరిశుద్ధ ఆత్మ పొందుకొని వాళ్ళు ఎవరు చేరేద్దామంటే నేను ఇంకో బ్రదర్ ఎత్తావు. ఈ పెంతెకోస్తు బైబిల్ కాలేజీలో పరిశుద్ధ ఆత్మ పొందుకోకపోతే పెట్టించి తీసి పంపిస్తామని చెప్పి నేను అనుకున్నా కదా, ఇంతకంటే బాగా లేదు, పెట్టిస్తే తీసుకెళ్ళిపోవచ్చు మంచిగా. ఎందుకంటే బైబిల్ కాలేజ్ ఫరో మాకు నోయసాములు గారు మాకు అప్పుడు ఫరో, డీన్ గారు ఫరో ఉండేవారు మాకు. ఆ బాధ తట్టుకునే వాళ్ళం కాదు అసలు. అనిపించి ఇంతకంటే సేపు పెట్టి తీసుకపోతే మంచి వెళ్ళిపోవచ్చు కదా అనుకునేవాడిని. కానీ ఒక వారం రోజుల తర్వాత పరిశుద్ధ ఆత్మన అభిషేకంతో నింపబడడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పెళ్లి చేసుకుంటే నా భార్య పక్కన ఉంటే అందరూ భార్యతో చూస్తే నేను భాషలతో మాట్లాడుతూ పెళ్లి చేసుకున్నాను. నేను అభిషేకం నింపబడుతున్నా. ఇంటికి వచ్చి నా భార్య అడిగింది, ఏంటంటే ఆత్మతో నింపబడ్డా, వారం రోజులు ఆత్మ నింపబడి. అయితే పెళ్లి చేసుకుంటా కదా నా భాష మాట్లాడుతూ అంతరంగా మాట్లాడుతుంది నాలుగా. అంటే ఈ దినం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకెళ్ళిపోరా, మనకిచ్చిన అభిషేకం అని తెలిసిన ఆయన ఇద్దరిని తీసుకువెళ్ళడానికి ఆ కృపనిచ్చింది. ఒక మాట చెప్తాను పేరా, ఆ అభిషేకం లేకపోతే దేవుని సింహాసనం వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. కానీ ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. ఏదో ఆరాధన చేస్తే అన్య భాష మాట్లాడడం కాదు, నువ్వు కూర్చున్నా, పండుకున్నా, లేచినా, ఎప్పుడు స్థితించడం, భాషలతో మాట్లాడుకోవడం, నీ జీవితం ఎప్పుడు కొనసాగించాలి. ఈ భక్తి ఒక రోజు చేసేది కాదు, 40 దినాలు చేసేది కాదు. మన రక్షణ పొందుకునండి చనిపోయేంత వరకు మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ చల్లారిపోకుండా మన ఆత్మ సంబంధం మన జీవితం మండించుకోవాలి. ప్రభు సముఖంలో మన జీవితంలో ఈ లోకంలో శ్రమ రాలే, క్రైస్తవునికి వస్తే బాగానే ఉండే, శ్రమ రాలే కాబట్టి సుఖంగా ఉన్న. వాస్తవానికి ఇంకా రాబోయే రోజుల్లో భయంకర పరిస్థితులు, స్వార్థ చెప్పలేము, కరపత్రం ఇవ్వలేము. రాబోయే రోజుల్లో భయంకర పరిస్థితులు. ఇది వాక్యం దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎంతవరకు నలగొట్టబడుతున్నాం, మన జీవితం సరి చేసుకుంటున్నామా? ప్రభు త్వరగా రాబోతున్న దినాలున్నావు. ఈ స్థితితో మనం పరలోకం చేరుతామని మనం అనుకోకూడదు. నేను అనుకుంటున్నాయ్యా, ఈ స్థితిని పరలోకం చేరలేను, ఈ భక్తి నాకు సరిపోదు, ఈ అభిషేకం నాకు సరిపోదు, ఇంకా శ్రేష్టమైన అభిషేకం నాకు కావాలి. ప్రభు త్వరగా రాబోతుండగా అభిషేకం నింపబడి మనం కూడా ఆ స్థితిలో నింపబడి ప్రభు రాక సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనం తెలియజేస్తే ఈ సందేశానికి అప్పగిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విరిగిన మనసు